వెల్కమ్ టు ఫైడే మీడియా. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక జ్ఞాన గుళికనైతే ప్రయోగించడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మాలలు మాదిగలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వీళ్ళను విభజించి పాలించాలి అన్న దుర్బుద్ధితో ఈ ఓట్ బ్యాంకు కింద వాళ్ళను చూసి వాళ్ళల్లో విద్వేషాలు పెంచి వాళ్ళను వేరు చేసి ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చేశారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతులు తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది? దానివల్ల కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేస్తుంది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని, చట్ట విరుద్ధం అని, ఒకవేళ ఇది ఏదైనా వర్గీకరణ చేసినా కూడా దీన్ని కోర్టులు కొట్టివేస్తాయని చెప్పి ఆయన అసెంబ్లీలో ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద ఇప్పుడు మందకృష్ణ మాదిగ కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే ఇనిషియేషన్ అనేది చంద్రబాబు గారి వల్ల జరిగిందని చెప్పి వాళ్ళంతా కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు చంద్రబాబు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గతంలో దీని మీద వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్లే చేసిన వీడియో అదే, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో మాట్లాడిన మాటలు, గతంలో చేసిన పనులు కానీ అన్నీ పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ ఇప్పుడు పాజిటివ్గా మారుతున్నాయి అన్నమాట. ప్రతిదీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో చేసిన పని వల్ల ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి చెందేలాగా పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఏంటంటే దాన్ని హైలైట్ చేసి దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. టైం బాగోకపోతే తాడై పామై కరుస్తుంది అని చెప్పి మనకు ఒక సామెత ఉంది కదా, అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైము బాగోలేదని చెప్పాలి. ఆయన గతంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు ఆయనకు బూమరాంగ్ అయ్యి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రతిదీ ఇప్పుడు ఆయనకు రివర్స్ కొట్టే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయనకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆయన గతంలో తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ విషయం మీద గతంలో తీసుకున్న స్టాండు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు వల్ల ఏంటంటే ఇది మొత్తం ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు గారికి చెందేలాగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడే మీడియా.